దానికన్నా ముందు మీ ఇంటర్వ్యూస్ చాలా చూస్తాను సార్. ఐ లవ్ యువర్ రిపోర్టింగ్ సార్. హైయెస్ట్ రెస్పెక్ట్ టు యూ సార్. చాలా సంతోషంగా ఉంది సార్ మీతో కూర్చొని మాట్లాడడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అ లాట్ సార్. ఇండియాస్ రిచెస్ట్ ఫ్యామిలీలో ఒకటి, సార్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ ఫ్యామిలీస్. ఏంటి సినిమా ఇంట్రెస్ట్ ఏంటి? అసలు చిన్నప్పుడు అది ఇంట్రెస్ట్ అనేది ఎలా వస్తుందనేది సార్, మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన సినిమాల వల్ల సార్. మా బార్డర్ ఏదైతే ఉందో బళ్ళారి సార్, అక్కడ రెండు పక్కల అంటే తెలుగు సినిమాలు అవ్వచ్చు సార్, కన్నడ సినిమాలు చాలా సినిమా లవర్ సార్ బేసిక్లీ మా డిస్ట్రిక్ట్. సో ఆ ఒక ఇన్ఫ్లుయెన్స్తో చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది సార్, అంతే. ప్లస్ నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో సార్, అద్భుతమైన నటులు అండ్ ఇన్స్పిరేషన్స్ టు యూత్ సార్. ఒక పక్క పునీత్ సార్ మా స్టేట్ నుంచి సార్, ఇక్కడ నుంచి ఎన్టీఆర్ సార్. అండ్ వాళ్ళని చూస్తూ ఏదో ఒక రోజు మనం కూడా ఎంతో కొంత కష్టపడి తెరపైకి వచ్చినప్పుడు జనాల్ని ఎంటర్టైన్ చేయాలా, మనొంతు ఎఫర్ట్ వేసి అని చెప్పి ఒక ఆలోచనతో నటన పక్క వచ్చింది సార్. ఓకే. అసలు మీకు ఎలాంటి సినిమాలు ఇంట్రెస్ట్? తెలుగులో ఏ స్టార్స్ని కానీ ఏ సినిమాలు ఎక్కువ ఫాలో అవుతారు సార్? ప్రత్యేకంగా యాక్చువల్లీ నాకు ఈ సినిమాలపైన ఇంట్రెస్ట్ సార్ వాళ్ళు చేసిన నటన నుంచి కాకుండా సార్, అంటే డ్యాన్స్ వల్ల సార్. ఇప్పుడు మనకు చిన్న వయసులో అంతేం సినిమాలు దాని గురించి అవగాహన అంత ఉండదు సార్. వాళ్ళు ఏదన్నా పాటలు డ్యాన్స్ వేస్తూ చూస్తూ వాళ్ళ పాటలు మనం వేస్తూ మనకి హీరోలుగా అభిమానం మనకి స్టార్ట్ అవుతుంది సార్ వాళ్ళ పైన. సో అలా చూసి ఫస్ట్ డాన్స్లు అంతవరకే నాకున్న అవగాహన సార్. తర్వాత నటన గురించి తెలిసినప్పుడు సినిమా అంటే కేవలం డాన్స్ వేస్తే సరిపోదు, చాలా ఉంటుందని చెప్పి నేర్చుకొని నా వంతు ఏదైతే ఉందో ఎఫర్ట్ వేసి సార్. మై మధు గారు అనేసి ఉంటుంది సార్, నా గురువు సార్. ఆయనతో పాటు 21 days వర్క్షాప్ చేశాను సార్. ప్లస్ నేను యూకేలో చదువుకునేటప్పుడు కూడా స్క్రీన్ యాక్టింగ్కి నా సైడ్ ఎంతైతే టైం ఉంటుందో నా కోర్స్ కాకుండా దానికోసం ఎఫర్ట్ వేసి వెళ్ళేవాడిని సార్. సో అలా వెళ్తూ యాక్టింగ్ కూడా ఒక మంచి గ్రిప్ తెచ్చుకున్నాను సార్. ఓకే. తర్వాత ఇంకా సినిమా. ఈ మధ్యకాలంలో ఏం చూస్తారు తెలుగు సినిమాలు? ఏవి బాగా నచ్చినాయి మీకు రీసెంట్గా అంటేనా సార్? అంటే ఏ జానర్ మీరు స్పెసిఫిక్? మీ ఇష్టం, మీ జానర్, మీ ఫేవరెట్ జానర్ ఏదైతే చెప్పండి. కమర్షియల్ ఫిల్మ్స్ నాకు బాగా ఇష్టం సార్. పుష్ప నాకు చాలా నచ్చింది సార్. అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్లో కూడా ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేయొచ్చని ఆయన ఎప్పుడో చెప్పారు అన్నట్టు ఆయన ప్రూవ్ చేశారు సార్. అండ్ డైరెక్షన్ అండ్ రైటింగ్ మేకింగ్ అవన్నీ తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా చేశారు సార్. అండ్ మా పక్క కాంతారా రీసెంట్లీ సెన్సేషనల్ హిట్ సార్. అవును, ఫైనెస్ట్ ఫిల్మ్ మేకింగ్. సో అది కూడా చాలా రీసెంట్లీ వెల్ అప్రిషియేటెడ్ ఫిల్మ్స్. డాన్సర్స్లో ఎవరంటే బాగా ఎక్కువ ఇష్టం? సార్ అందులో సంశయం లేదు సార్, ఆబ్వియస్లీ ఎన్టీఆర్ సార్. అంటే మీకు ఏమన్నా బాగా నచ్చిన సాంగ్? చిన్నప్పుడు నారేకి చాలా ఎక్కువ డాన్స్ వేసేవాడిని సార్. నారేన్ సార్ది ఆంధ్ర వాళ్ళ సాంగ్ ఉంటుంది సార్, దానికి చాలా డాన్స్ వేసేవాడిని. అలా అన్ని పాటలు సార్, లిమిట్ అనేది లేదు, అన్ని వేస్తూ వచ్చేవాడిని సార్. మీ ఏరియాస్లో గంగావతి కానీ బళ్ళారి కానీ బాగా ఎక్కువ అనుకుంటారు కదా తెలుగు సినిమాల ఇన్ఫ్లుయెన్స్? అంతే సార్, మన హైదరాబాద్ కర్ణాటక అంటాం సార్. అవును, మాకు కన్నడ అంతే స్పష్టంగా మాట్లాడగలుగుతాం సార్, తెలుగు అంతే స్పష్టంగా ఎక్సలెంట్గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఆ బార్డర్ అయ్యేసరికి మాకు తెలుగు ఇన్ఫ్లుయెన్స్ కూడా అక్కడ ఉంటుంది సార్. సో నందమూరి అభిమానులు బళ్ళారిలో స్పెసిఫిక్గా చాలా ఎక్కువ సార్. ఎన్టీఆర్ సార్ కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు సార్, బాలకృష్ణ సార్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సార్ అక్కడ. సో ప్యూర్ ఫిలిం లవింగ్ రీజన్ సార్ మాది. నైస్. సో ఎవరినైనా స్టార్స్తో పర్సనల్గా కలవడం అలాంటిది ఏం చేశారు ఎప్పుడన్నా సార్? అంటే ఆబ్వియస్లీ ఎఫ్లుయెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు ఏదో పొలిటికల్ దాంట్లోనో లేకపోతే మీ పార్టీస్లోనో కలుసుకుంటారు, కానీ చాలా అపురూపం సార్. నేను ఇప్పుడు చాలా తక్కువ మందితోనే సార్ నేను కలిసాను సార్. సుదీప్ సార్ కలిసాను సార్. ఎస్ సార్ చిన్నప్పటి నుంచి ఆయనతో ఒక పరిచయం ఉంది సార్. ప్లస్ నేను లండన్లో ఉన్నప్పుడు సార్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఒక బాహుబలి స్క్రీనింగ్ లైవ్ ఆర్కెస్ట్రా సార్. అప్పుడు నేను అక్కడ చదువుకునేటప్పుడు సాయి సార్ ఇన్విటేషన్ ద్వారా అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభాస్ సార్ని అక్కడ కలిసాను సార్. స్వీట్ హార్ట్ సార్ ఆయన, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్స్. నేను 2 minutes కలిసాను అంతేగాని వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, మోస్ట్ డౌన్ టు ఎర్త్ పర్సన్ సార్ ఆయన. వెరీ నైస్. సో కమింగ్ టు జూనియర్ సార్, ఏంటి నేను ఐ రిమెంబర్ బెంగళూరులో జరిగినప్పుడు నేను వచ్చా, ఐ వాజ్ దేర్ ఫర్ ద ఓపెనింగ్. ఎందుకు 3 years పట్టింది అసలు? ఏంటి, వాట్ ఈస్ ద ఇది? ఆ రోజు కూడా నేను చెప్పాను సార్ ప్రత్యేకంగా. ఈ పోస్ట్లో ఏదైతే ఉందో సార్, ఈ సీక్వెన్స్ మేము స్పెసిఫిక్గా షూట్ చేసేటప్పుడు నాకు ఒక ఇంజురీ అయింది సార్. ఓకే. దానివల్ల ఆల్మోస్ట్ 1 year సమయం వెళ్ళిపోయింది. అంత సీరియస్ ఇంజురీ? అంటే బ్యాక్కి, లోవర్ బ్యాక్ అయిన ఇంజురీ సార్. ఆల్మోస్ట్ 6 months యాక్చువల్లీ, 3-4 months to 5 months బెడ్ రెస్ట్ సార్. తర్వాత యాక్చువల్లీ రీకవర్ అవ్వాలి సార్, ఎందుకంటే మళ్ళీ యాక్షన్ స్టంట్స్ మేము చేయాల్సింది సార్. ఓకే. సో మనం మళ్ళీ మన ఫిజిక్ రీగెయిన్ చేయడానికి ఖచ్చితంగా టైం తీసుకుంటుంది సార్. ఒక బ్యాడ్ ఫేస్ సార్ ఫిలింలో, అది కంప్లీట్లీ బ్లేమ్ ఏది ఉన్నా నా పైన సార్ అది. ఓకే. సో మీరు కర్ణాటక నుంచి వచ్చారు, బట్ సినిమా మొత్తం కాస్టింగ్ కానీ లేకపోతే డిఎస్పి గారు మ్యూజిక్ కానీ సెంథిల్ గారు కానీ వీళ్ళందరినీ కూడా
లైక్ ఒక తెలుగు సినిమా సెటప్ కింద మోర్ ఆఫ్ కన్నడ సినిమా కాకుండా తెలుగు సినిమా సెటప్ కింద చేయడానికి కారణం ఏంటి? అంటే సార్ మనకి మెయిన్గా సార్ సాయి సార్ కి పరిచయస్తారు సాయి సార్. కార్పోరేట్ మన సెంథిల్ సార్ చాలా పరిచయస్తారు సార్, వాళ్ళతో చేయాలనేసి ఒక ఆశ ఉంది సార్. అండ్ అన్నిటికీ మించి సార్, అన్నిటికి మించి ఒక టెక్నీషియన్ అనే వాళ్ళకి ఒక ఆర్టిస్ట్కి బార్డర్స్ అనేది ఉండదు సార్. అవును. బార్డర్స్ అనేది లేదు సార్, దే హ్యావ్ ప్రూవన్ సార్, ఇది ఒక క్రాఫ్ట్ సార్. సో టెక్నికలీ వాళ్ళు ఉన్నప్పుడు మనకి అసలు నాకైతే బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ సార్. ఫస్ట్ ఫిలింకి దేవిశ్రీ ప్రసాద్ సార్ లాంటి గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేసే అవకాశం మళ్ళీ దొరకదు సార్. అండ్ సంజిల్ సార్ లాంటి సినిమాటోగ్రాఫర్తో చేయడం కూడా సులభమైన విషయం కాదు సార్. సో అది కంప్లీట్లీ టెక్నికల్గా సాయి సార్ చాయిస్ సార్.